మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్, JNTU మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్ 8186959697. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే పోకిరీ చేష్టలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. స్పా, మసాజ్ సెంటర్ నుంచి నెల నెలా మామూళ్లు వసూలు చేయడమే కాకుండా స్పాలో పనిచేసే యువతులను లొంగ తీసుకున్నారు. నిత్యం శారీరక సుఖం పొందుతూ అసహజ శృంగారానికి పాల్పడ్డారు ఈ కీచక కానిస్టేబుళ్లు. వ్యభిచార ముఠాను అరికట్టాల్సింది పోయి వాళ్లను సైతం జలగల్లా పీడించారు. యువతులను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్ల భాగోతం మతిపోగొడుతోంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. తరచూ ఏవో వివాదాలు, ఆరోపణలు. ఇవేవో మధురానగర్ పరిధిలో కాదు, మధురానగర్ పోలీస్ స్టేషన్లోనే. తాజాగా ఈ పోలీస్ స్టేషన్ పరువు మూసీలో కలిసింది. ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కే మాయని మచ్చగా మారింది మధురానగర్ PS. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే కీచకులుగా మారారు. మధురానగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఏకంగా డిపార్ట్మెంట్ పరువును బజారుకిడ్చారు. మధురానగర్లో నడుస్తున్న ఓ వ్యభిచార ముఠాను గుర్తించిన పోలీసులు దాన్ని అరికట్టాల్సింది పోయి డబ్బులు డిమాండ్ చేశారు. నెల నెలా మామూళ్లు దండుకున్నారు. ఇది సరిపోదన్నట్టు మరో నీచానికి ఒడిగట్టారు. వ్యభిచారం నడుపుతున్న యువతులను లైంగికంగా వేధించారు. కానిస్టేబుళ్లే కస్టమర్లుగా మారారు. నిత్యం స్పా సెంటర్కు వెళ్లడం, అక్కడ పనిచేసే యువతులతో తమ కామ వాంఛ తీర్చుకోవడం మొదలుపెట్టారు కానిస్టేబుళ్లు. ఇలా ఒకరిద్దరో కాదు, ఏకంగా 3 కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డ్ ఇదే పనిగా పెట్టుకున్నారు. కానిస్టేబుళ్లు దామోదర్, నాగరాజు, సతీష్తో పాటు హోంగార్డు రాజు రోజుకో యువతితో శృంగారం చేయడం రెగ్యులర్ డ్యూటీలో భాగంగా పెట్టుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్పా సెంటర్కు వెళ్లడం, అక్కడున్న యువతులతో కామ వాంఛ తీర్చుకోవడం చేయసాగారు. కానిస్టేబుళ్ల ఆగడాలు శృతిమించాయి. స్పాలో పనిచేసే యువతులతో సెక్స్ చేస్తున్న కానిస్టేబుళ్లు తమ వికృత రూపం చూపారు. ముఖ్యంగా దామోదర్ స్పా సెంటర్కు వెళ్ళని రోజంటూ లేదు. డ్యూటీకైనా సక్రమంగా వెళ్తాడో లేదో తెలీదు గాని స్పా సెంటర్కు వెళ్లడం మాత్రం పక్కా. అలా నిత్యం వెళ్లే దామోదర్ కీచక కామాంధుడిగా మారాడు. యువతులతో అసహజ శృంగారానికి పాల్పడ్డాడు. వికృత చేష్టలతో యువతులను వేధించసాగాడు. ఫోన్ వీడియోలలో మాదిరిగా తనతో సెక్స్ చేయాలంటూ వీడియోలు చూపిస్తూ యువతులను వేధించసాగాడు. తమ చేష్టలపై కంప్లైంట్ చేయాలని చూస్తే స్పా సెంటర్నే లేకుండా చేస్తామని బెదిరించారు. వ్యభిచారం కేసులో మీరే అరెస్ట్ అవుతారని, తామెలాగో పోలీసులం కాబట్టి ఈజీగా తప్పించుకుంటామని చెప్పారు. దీంతో ఎంత వేధించినా తట్టుకున్నారు కానీ ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయలేదు బాధితులు. తమ పరిధిలో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార ముఠాలు నడుస్తున్నాయని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు మధురానగర్లోని స్పా, మసాజ్ సెంటర్లపై రైడ్ చేశారు. ఇందులో భాగంగా మధురానగర్ ఇంజనీర్స్ కాలనీలోని రైన్ స్పా అండ్ సెలూన్ పై రైడ్ చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు. యువతులను రెస్క్యూ చేసి తరలించే ప్రయత్నం చేస్తూ ఉండగా యువతులు టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమను కొంతకాలంగా పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు. మధురానగర్ పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుళ్లు దామోదర్, నాగరాజు, శ్రీకాంత్, హోంగార్డు రాజు తమను నిత్యం వేధించినట్లు తెలిపారు. దాంతో స్పా సెంటర్లోని సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు పోలీసులు. తరచూ ఆ కానిస్టేబుళ్లు స్పా సెంటర్కు రావడం గమనించారు. ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోలీస్ శాఖకే మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన కానిస్టేబుళ్లను తక్షణం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి సర్వీస్ నుంచే రిమూవ్ చేసేలా చూస్తామన్నారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ ఏడాది క్రితం కొత్తగా ఏర్పాటైంది. ఇంతకుముందు ఈ ప్రాంతం SR నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేది. క్రైమ్ రేటు పెరుగుతూ ఉండటం, SR నగర్ PS పై ఒత్తిడి అధికమవుతూ ఉండడంతో సిటీలో కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటులో భాగంగా మధురానగర్ PS ఏర్పాటైంది. ఈ PS ఏర్పాటుతో ఆ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకనైనా క్రైమ్ రేటు తగ్గుతుందని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. PS ఏర్పాటు చేసిన ఫలితం లేకుండా పోయింది. గతంలో కంటే మించి క్రైమ్ నమోదవుతూ వచ్చింది. PS ఏర్పాటైన మొదలు అక్కడ అన్ని వివాదాలే. పోలీసుపై లెక్కలేనన్ని ఆరోపణలు. ఓ వైన్ షాప్ సిబ్బంది దాడిలో గాయపడిన రమేష్ అనే దంపతులు ఫిర్యాదు చేసేందుకు వెళితే మధురానగర్ PS మహిళా SI ఉల్టా బాధితులపైనే దాడి చేసింది. తన భర్త రమేష్ మర్మాంగాలపై SI కాలితో తన్నిందని ఆరోపణలు చేసింది బాధిత మహిళ. ఓ గొడవ కేసులో అరెస్ట్ అయిన యువకులపై 3rd డిగ్రీ ప్రయోగించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. యాదగిరి నగర్లో కుళాయిలు దొంగలిస్తున్న దొంగను అరెస్ట్ చేశారు మధురానగర్ పోలీసులు. దొంగ ఏకంగా పోలీసులకు మస్కా కొట్టి పారిపోయాడు. మళ్లీ పట్టుకురాగా రెండోసారి కూడా పారిపోయాడు దొంగ. కానిస్టేబుల్ అరాచకాలు అంతా ఇంతా కాదు. హోల్సేల్ షాపులు, వైన్స్, బార్లు, వ్యాపార సముదాయాలతో అందిన కాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు ఎన్నో ఉన్నాయి.
ఏకంగా హైదరాబాద్ సిపి మధురానగర్ పోలీస్ స్టేషన్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ పిఎస్ పరిస్థితి ఎలా ఉందో.